హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే టొమాటో కెచప్ అండి. ఎలా చేయాలో ఏంటనేది ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. అండ్ మీలో ఎంతమందికి టొమాటో కెచప్ అంటే ఇష్టమో కింద కమెంట్ చేసి మాత్రం చెప్పేసేయండి. దానికోసం ముందుగా 1 కేజీ టమాటాలు అనేవి తీసుకోండి. అండ్ బాగా పండినవి మాత్రమే తీసుకోండి. తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని పొడిగుడ్డతో తుడిచేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 నుంచి 4 వెల్లుల్లి, ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా వేసుకోండి. 1/2 కప్ అనేది షుగర్, 1/4 కప్ అనేది వెనిగర్ కూడా వేసుకోండి. 3 నుంచి 4 ఎండుమిర్చి, లేదా మీరు ఈ ప్లేస్లో 2 to 3 టీ స్పూన్స్ అనేవి కారం కూడా వేసుకోవచ్చండి. వేసుకొని వీటన్నిటి మీద కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసేసేయండి. బీట్రూట్ వేయటం వల్ల ఏంటి అంటే కనుక మనకి న్యాచురల్గానే కెచప్కి మంచి రంగు అనేది వస్తుందండి. ఇందులో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్స్ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీట్రూట్తోనే మనకి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే టమాటాలన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు నీళ్ళు మొత్తం ఎగిరిపోయి టమాటాలన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా అంటే బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా టమాటాలన్నీ కూడా బాగా మగ్గించుకోండి. వన్స్ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అదంతా చల్లారిపోయేదాకా సరే అలా వదిలేసేయండి. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం అనేది గట్టిపడుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్న కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది. దాన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ప్యూరీలాగా సాఫ్ట్ ప్యూరీలా అయితే చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మొత్తం టమాటో ప్యూరీని మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. అలా స్ట్రెయిన్ చేసుకున్న వల్ల ఏంటంటే మనం ఇందులోని ఎండుమిర్చి అండ్ అల్లం ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి అందులో ఉన్న కొంచెం వేస్ట్ అయితే ఏదైతే ఉంటుందో మనం స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల ఆ వేస్ట్ అనేది స్ట్రైనర్లో ఉండిపోతుంది. మనకి క్లియర్ కెచప్ అనేది వస్తుందండి. దాని గురించి మనం స్ట్రైన్ చేసుకుంటే మనకి క్లియర్ కెచప్ అనేది వచ్చేస్తుంది. అండ్ మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా కుక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఎందుకంటే మనం టోటల్ వాటర్ అనేది మొత్తం ఎగరపెట్టేసాం కాబట్టి మనం మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కెచప్ రెడీ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే కనుక కెచప్ అనేది కిందకి జారకుండా అలా ఉన్నట్లయితే కనుక కెచప్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని 8 కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు మంచిగా 3 months వరకు స్టోర్ ఉంటుందండి. మీరు హ్యాపీగా ఏ స్నాక్స్కి అయినా సరే హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసేయచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.